ప్రపంచంలో అందరికీ ఎన్నో సమస్యలుంటాయి. సమస్యలున్నా కూడా కొందరు ఎప్పుడు నవ్వుతూ వారికి ఎలాంటి సమస్యలు లేవన్నట్టు కనిపిస్తారు. కాకపోతే వారి లక్షణం ఏంటంటే వారి సమస్యలను లోకానికి తెలియనివ్వరు. కానీ కొంతమంది మాత్రం చిన్న సమస్య వచ్చినా చాలు చాలా డీలా పడిపోతుంటారు. ఆ చిన్న సమస్య ఎంతో ఇబ్బంది పెట్టి వారి ముఖంలో అది కనిపించేలా చేస్తుంది. అంటే చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ ముఖంలో సమస్య ఉందని తెలిసిపోతుంది. ఇలా బయటకు తెలిసేలా ఉన్నా తెలిసేలా లేకపోయినా మానవుని జీవితంలో కష్టాలనేవి చాలా సహజం. మన పూర్వజన్మల్లో చేసుకున్న పాపకర్మల ఫలాల వల్ల అష్ట కష్టాలను అనుభవిస్తుంటాం. మనుషులు ఎదుర్కొనే సమస్యల్లో మొదటిది ఆర్థిక సమస్య, అంటే డబ్బు ఇబ్బంది. తర్వాతది ఆరోగ్య సమస్య. ఎక్కువ మంది ఇబ్బంది గురయ్యేదైతే డబ్బు సమస్య వల్లే. కొంతమంది దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ వారి ఆరోగ్యం క్షీణించడం వల్ల నడవలేని స్థితిలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు యోగం వారికి ఉండదు, అంటే వాటిని వారు అనుభవించలేరన్నమాట. కొంతమంది దగ్గర అయితే చక్కని ఆరోగ్యం ఉంటుంది, మనిషి కూడా పుష్టిగా ఆరోగ్యంగా కనపడతారు, కానీ వారి దగ్గర అనుభవించడానికి సరిపడా డబ్బు ఉండదు. ఆరోగ్యం ఐశ్వర్యం అనేవి రెండు సమపాలలో ఒక మనిషికి ఉండటం అనేది చాలా అరుదు. ఈ సమస్య తీరాలంటే ప్రతి సోమవారం ఒక పువ్వును మీ పర్సులో పెట్టుకుంటే చాలు. ఈ పువ్వును ప్రతి సోమవారం శివుడికి సమర్పిస్తే బోలాశంకరుడు సంతోషపడతాడు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. పుష్పాలతో గాని పాలతో గాని నెయ్యితో గాని అభిషేకం చేస్తే ఆయన సంతోషిస్తాడు. అయితే డబ్బుతో పాటు ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే ముందు మనం చేయాల్సిన పరిహారం ఏంటి అనంటే, ముందుగా సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేసి మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నదిలో శుచిగా స్నానం ఆచరించాలి. స్నానం అనగానే సబ్బుతో రుద్ది ఆ నీటిని అపవిత్రం చేయకూడదు. కేవలం నదిలో ఉన్న నీటితోనే స్నానం ఆచరించాలి. ఇలా ఆచరించిన తర్వాత తడి బట్టలు మార్చుకుని ఒడ్డుకు చేరాలి. ఆ తర్వాత శివాష్టకాన్ని చదవాలి. ఈ పని చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇలా శివాష్టకం పూర్తయిన తర్వాత చిన్న శివలింగాన్ని గాని శివ పార్వతుల ఫోటోను గాని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు రకరకాల పూలతో శివుణ్ణి అర్చించాలి. ఆ పూలు ఏంటంటే ఉమ్మెత్త పువ్వు, కలువలు, బంతి పువ్వు, ఇలా మీకు ఏ పూలు అందుబాటులో ఉంటాయో వాటితో పరిశుద్ధంగా శివార్చన చేయాలి. ఆ తర్వాత ఏ పువ్వులతో అయితే మీరు పూజ చేస్తారో ఆ పువ్వును తీసి మీ పర్సులో పెట్టుకోండి. ఆ తర్వాత పూజను పూర్తి చేయండి. అది పూర్తయిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ప్రతి సోమవారం రోజున ఇలా పూజ చేసిన తర్వాత వారం రోజుల పాటు ఆ పువ్వును అలానే పర్సులో ఉంచుకోవాలి. ఆ పువ్వు ఎండిపోయినా సరే అలానే పర్సులోనే పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే సోమవారం నాడు పూజ చేసిన తర్వాత కొత్త పువ్వును పర్సులో పెట్టుకోవాలి. దానికి ముందు పాత పువ్వును తీసి పారే నీటిలో వేయాలి. ఇలా ప్రతి సోమవారం చేస్తే మీకున్న కష్టాలు పోయి ఆరోగ్యం ఐశ్వర్యం మీకు సిద్ధిస్తాయి. మీరు కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఫలితం ఉంటేనే ప్రతి సోమవారం కొనసాగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.